గడ్డం పెంచాడు, శివాజీ గడ్డం వచ్చింది ఖచ్చితంగా. అందరూ రావాలమ్మా. తమ్ముడు అట్లా కాదు, ఇప్పుడు దీనికి ఎవరు కృష్ణారెడ్డి, పవన్ కళ్యాణ్ వాళ్ళ దంపతులు రమ్మను సంకల్పకర్త. నువ్వు రామ్, మీరిద్దరండి, వాళ్ళు వస్తారు. అదే తప్పు పెట్టారు. ఈ పవర్ చుట్టూ వచ్చేస్తాయి. ఈ అబ్బాయి కదా సంకల్పకర్త. బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకో. పవన్ కళ్యాణ్ మీ అబ్బాయి పెట్టమ్మా. ముందుగా మన గురుదేవులైన పత్రిజీ గారికి ఈ స్థలంలో మంచి పిరమిడ్ వచ్చి ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడాలని, దానికి ఆయన ఆశీస్సులు కావాలని తలుచుకుంటూ అందరం ఇక్కడ పాల్గొన్నాము. ఒక్కసారి ఆయనకి గట్టిగా చప్పట్లతో
సృష్టిలోని గురువులకి, ముక్కోటి దేవతలకు, విశ్వానికి, నేచర్కి, ప్రకృతికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పోలవరం గ్రామానికి, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ, పిరమిడ్ మాస్టర్లందరికీ, పిరమిడ్ ధ్యాన మందిరానికి ఇక్కడ నిర్మాణం చేస్తున్న సీతారాముల వారి ధ్యాన మందిరానికి, సీతారాముల ధ్యాన మందిరానికి, సీతారాముల వారి ధ్యాన మందిరానికి, సీతారాముల వారి ధ్యాన మందిరానికి, సీతారాముల పిరమిడ్ 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 ధ్యాన మందిరానికి. అదే రకంగా మనకి ముఖ్య అతిథులుగా సిద్ధనాగేశ్వరరావు సారు, ధర్మపత్ని గారైన పద్మావతి అమ్మ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చక్కగా ఈ ప్లేస్లో అద్భుతంగా పిరమిడ్ వెలిసి భూమికి ఒక శక్తినిరకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్. సీతారాముల పిరమిడ్ శ్రీగిరి నిలయాని రామయ సర్వమంగళ, శ్రీలలితా శివజ్యోతి సర్వకామద, శ్రీగిరి నిలయాని రామయ సర్వమంగళ, జగముల చిరునగవుల పరిపాలించే జనని, అనయముల కనకరముగ కాపాడే జనని, మనసే నీవసమై స్మరణే జీవనమయ మంగళ నాయకి తల్లికి చంద్రహారతి. సార్ 100 గ్రాములు అయింది సార్, నాకు అప్పుడే అయిపోతుంది. అయిపోయింది, అది కూడా చల్లే చేతులు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇందాక అనుకున్నాము, ఈ మనం అందరి హస్తాలతో ఆ పత్రిజీ గారి మేడం గారి ఆశీస్సులతో భూమి పూజ చేసుకున్నాము. భూమి పూజ చేసుకోగానే అందరి పని అయిపోయింది అనుకోవద్దు. ఈ సంకల్పకర్తకి అందరూ తోడుగా నీడగా ఉంటూ మన శివాజీ గారు బాగా అద్భుతంగా నిర్మిస్తాడు. ఆయన డైరెక్షన్లో అందరూ తోడ్పాటు ఉండి ఈ పిరమిడ్ ని బాగా మనది అనుకొని చేయాలి. మనం కట్టించేది ఆయనైనా అందరి తోడ్పాటు దానిలో ఉందనుకోండి, ఆ ఫలితము అది మనకి మన పిల్లలకి అందరికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా
అంటే పట్టణాల్లో నగరాల్లో నిర్మించడం పెద్ద గొప్ప కాదు. అక్కడ వందల మంది, వేల మంది కోటీశ్వరులు ఉంటారు, లక్షాధికారులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు. సో అక్కడ కట్టడం అనేది పెద్ద గొప్ప ఏమి కాదు. ఇక్కడ పల్లెటూరులో కట్టుకొని మనం కట్టుకున్నాం అనే గుండెల మీద చేసి చెప్పుకోగలిగినంత పరిస్థితి వచ్చేట్టు మీ అందరూ కూడా తోడ్పాటుగా ఉండి అద్భుతమైన ఆ పిరమిడ్ని చేసుకొని, తద్వారా ఊరగా పిరమిడ్ కట్టుకోవడమే కాదు, దానిలో రోజు కూర్చొని ధ్యానం చేసుకొని తద్వారా మనం ఆరోగ్యం పొందటం, పిల్లలకు అలవాటు చేయటం. ఆ పిల్లలకు అలవాటు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ బాధ్యత చక్కగా చదువుకోవటం. కేవలం దృష్టి కేంద్రీకరిస్తారు చదువులో. అప్పుడు వాళ్ళకి అద్భుతమైన మంచి మార్కులతోటి వాళ్ళు ఇతర అలవాట్లకి పోకుండా ఆ ధ్యాన శక్తితోటి, ధ్యానం అంటే పెద్ద ఇదేం తెలియదేం కాదు. పూర్వం మునీశ్వరులు తపస్సు చేసుకుంటారు అడవుల్లో పోయి. అది తపస్సు, ఇది ధ్యానం, 2 అక్షరాలే మార్పు. దానిని మన గురువు గారు అందరికీ అందించడం కోసం సులువైన మార్గాన్ని ఎన్నుకొని, మనం స్నానం చేసినా చేయకపోయినా, ఊరికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, చెప్పులు తీసేయటం, కాలు మీద కాలు వేసుకోవటం, కళ్ళు మూసుకోవటం, 2 చేతులు క్లోజ్ చేసుకొని ఆ ప్రకృతి మాత ఆశీస్సులు తీసుకోవటం. ప్రకృతి మాత అంటే అందరికీ తెలుసు, ఆ భూమాత. ఆమె ఆశీస్సులు ఉంటే అన్ని పంటలు పండుతాయి, అందరం చక్కగా ఉంటాము. అదే ఆమె వికటించిందంటే ఎన్నో రకాల జరుగుతాయన్నీ మనకొద్దు. పిరమిడ్ కట్టుకుంటున్నాము, ఈ ఊరికి ఒక గొప్ప వరం లాగా చుట్టుపక్కల ఆ ఎనర్జీ మొత్తం పాస్ అవుతుంది. ఆ ఎనర్జీస్తో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు, పిల్లలు చక్కగా చదువుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి ఈ ధ్యానం వల్ల కోపం తగ్గుతుంది. కోపం తగ్గితే బీపీ తగ్గుద్ది, బీపీ తగ్గితే షుగర్ తగ్గుద్ది. ఈ 2 తగ్గి ఆరోగ్యంగా ఉండి పిల్లల్ని చక్కగా చదివించుకొని వాళ్ళ భవిష్యత్తుకు పునాదులు వేస్తూ, మనం కావాల్సింది పిల్లల భవిష్యత్తు కావాలి తల్లిదండ్రులకి, అంతే. ఆ పిల్లలు చక్కగా చదువుకొని మంచి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటే తల్లిదండ్రులకు అంతకంటే ఎక్కువ కావాల్సిందేం లేదు. అవన్నీ మీరు పొంది ఇతరులకు కూడా పొందింపచేసి ఈ పిరమిడ్కి ఒక మంచి పేరు తెచ్చుకొని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, పత్రిజీ గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. ఓకే మాస్టర్, ఎంతో అద్భుతమైన సందేశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్కి ఒక్కసారి కడతాలతో గట్టిగా క్లాప్స్ తోటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదే రకంగా ఎంతో చక్కగా ఎక్కడికి పిలిచినా కాదు అనకుండా ఎన్నో సేవలు అందిస్తూ, సేవ చేస్తూ మనకి ఈత మొక్కల నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఎంతో సేవకైన అంకితమైన హరిబాబు సార్ని కూడా ఇక్కడికి సాదరంగా ఆహ్వానించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. సార్కి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడ ఇలాంటి పిరమిడ్ కావచ్చు, ఏ సేవ అయినా సరే రేయి పగలు ఎంతో కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తారు. ఆహారం, నీళ్లు అనేది కూడా లెక్క చేయకుండా ఆ సేవని, ఆ సేవ ఫలంగా ఇది దైవ సేవ అనే భావనతోటి ఎంత అద్భుతంగా చెప్తారో. అంటే ఇంకా టైం లేదు కాబట్టి మనం ఇంకా చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సార్ నుంచి ఎంత చెప్పినా తక్కువే. అంత బాగా సహకరిస్తాడు. ఎక్కడైనా సరే, ఎక్కడికి పిలిచినా నీ కాదు అనకుండా వచ్చి మన ఈ పోలవరం గ్రామానికి కూడా ఉదయాన్నే 6 వచ్చి ఇక్కడ ఏమి కావాలో అన్ని వసతులు చూసుకొని అన్ని సేవలో పాల్గొని ఉన్న హరిబాబు సార్కి ఒక్కసారి కడతాల దొంగ గట్టిగా క్లాప్స్ తోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నాగేశ్వరరావు సారు ధర్మపత్ని గారైన పద్మావతమ్మ గారు ఇప్పుడు మనకి ఎంతో గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నారు. మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, ఇక్కడ వేయించేసి ఉన్న అందరికీ కూడా, ఆత్మస్వరూపాలకి, ఆత్మబంధువులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మన గురువు గారైన సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీకి
ఒక్కసారి హృదయపూర్వకంగా అందరం కూడా క్లాప్స్ కొడదాం. ఓకే అమ్మా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ధ్యానం చేస్తారా డైలీ? ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈరోజు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేతులు ఎత్తరా? ఓకే. ధ్యానం తెలియని వాళ్ళు కొత్తగా వచ్చి ధ్యానం ఇవాళ చెయ్యాలనుకుని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, అందరూ చక్కగా ఒకళ్ళు ఉన్నారు, ఇద్దరు, ముగ్గురు, 10 మంది ఉన్నారు. ఓకే అమ్మా. ఓకే ఓకే. ధ్యానం వల్ల ఇప్పుడు నాగేశ్వర సార్ చెప్పారు కదా, కోపం తగ్గి మనశ్శాంతి వస్తుంది అని. కోపానికి మూల కారణం మనిషికి ఎప్పుడు కూడా కోరిక. కోరిక తీరకపోతే ద్వేషం, కోరిక తీరితే ఆనందం. ఆ కోరిక తీరినప్పుడు తమ భేదం లేకుండా ద్వేషభావంతో, ఆవేశంతో అనారోగ్యాలు, బీపీ, షుగర్లు వస్తున్నాయి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని లేకుండా వస్తుంది అవి. ఇక్కడ ఈ ధ్యానం ద్వారా అనుభవంతో చెప్తున్నాము. కోరిక తీరకపోయినా గురువు గారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే, తీరిందా ఓకే, తీరలేదంటే డబల్ ఓకే అంటారు పత్రిజీ. డబల్ ఓకే అంటే గల కారణం ఏంటో తెలుసా అండి? అది మనకు అవసరం లేదు, అందుకని తీరలేదు అని అంత సైలంగా, అంత సింపుల్ గా చెప్తారు మన గురువు గారు. ఇక్కడ పెర్మిట్ వచ్చింది అని అంటే ఒక ఆషామాషి విషయం కాదండి. ఒక దేవాలయం రావాలి అని అంటే భూమిలో స్వర్ణ శక్తి ఉంటుంది. ఇక్కడ పెర్మిట్ రావాలి అంటే యూనివర్స్ లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ, మహాయోగులు, ఇది ఒకప్పుడు ఇది చిన్న పల్లెటూరు అనుకుంటున్నారు, గతంలో అరణ్యాల్లో ధ్యానం తపస్సులు చేశారని మనందరికీ తెలుసు కదా. అలాగే ఇక్కడ ఒక శక్తి ఉంది. అందుకని ఈ రోజున వసంత పంచమి, శ్రీరామనవమి రోజున అద్భుతమైన ఉగాది రోజు వచ్చేది వసంత నవరాత్రులు అన్నమాట. ఈ దివ్యమైన రోజున ఇక్కడ భూపూజ జరిగిందంటే అది మహాయోగుల యొక్క శక్తి ఇక్కడ ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి అంతా దివ్యమైన పంటలు కానీ ఏది చేసినా దివ్యంగా ఉంటది. మనిషికి సీతారామ అంటే మనం పెళ్ళైనప్పుడు సీతారాములు అంటారు, కానీ రాధాకృష్ణులు అని అలా ఏం చెప్పరు కదా, లక్ష్మీనారాయణలు అని ఏం చెప్పరు, సీతారాములనే చెప్తారు. మన హిందూ సాంప్రదాయంలో మనందరికీ తెలిసిందే. సీత అంటే రాముడు అంటే మన ధనుసు పట్టుకొని ఉంటాడు కదా. ఆయన రాముడని భూమి మీదకి వచ్చినప్పుడు లక్ష్మణుడు లక్ష్మీశాపంతో ప్రకృతి మాతని భారీగా శక్తిని తెచ్చుకొని ఉన్నాడు. హనుమంతుడు అంటే విష్ణువు, శివుడు ఇద్దరు తమ భేదం లేకుండా దిగారు అని అర్థం. ఈ దివ్యమైన పిరమిడ్ మనందరం కూడా ఏదో వాళ్ళు పిలిచారు వచ్చారని కాదు, ఎవరికి చేతన సహాయం మనం చెయ్యాలి, ఎవరి కోసం మనం చేయట్లా. ఒక దేవాలయం కడితే అందరు సహాయం చేస్తారు. దేవాలయం చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది? ప్రదక్షిణాలు గుర్తొస్తాయి. పిరమిడ్ చూస్తే ధ్యానం గుర్తొస్తుంది. ఆ మహాయోగులకి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ చక్కగా ఎవరికి తోచిన సహాయం అందరూ కూడా ఇక్కడ ఇవ్వండి. దానివల్ల చాలా చాలా అద్భుతాలు ఉంటాయండి. కాకపోతే ఏంటంటే గమనించుకోం మనం. శక్తి ఉన్న వాళ్ళు శక్తిని ఇవ్వండి, శక్తి లేని వాళ్ళు కనీసం ఏదో ఒకటి హెల్ప్ చేయొచ్చు. అలా చేసినప్పుడు ఇది ఇక్కడ మామూలు విషయం కాదండి. పిరమిడ్ రావడం అంటే, పిరమిడ్ కట్టడం ఒక రకం, పిరమిడ్ రావడం ఒక విశేషం, పిరమిడ్ కూర్చొని ధ్యానం చేయడం ఒక విశేషం. మనందరికీ తెలిసిన విషయమే. పిరమిడ్ అంటే ఏదో కాదు కదా. మనం దేవతలకు కూడా పూజ చేసినప్పుడు త్రికోణంలాగా ఉంటుంది. ఒక జాకెట్ ముక్క పెడుతున్నారు. ఆ జాకెట్ ముక్కని ఎందుకు పెడుతున్నారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 కోణాలు. అదే పురుషతత్వంగా తీసుకుంటే విష్ణువు, బ్రహ్మ, శివుడు అని భావిస్తారు. అదే దాన్ని మన గురువు గారు పత్రిజీ గారు ఏం చేశాడు? 4 కలిపి ఒక పిరమిడ్ తయారు చేయించాడు. ఆ దివ్యమైన శక్తి 12 పేజీల డిఎన్ఏగా మారి సజీవులకు ప్రవేశించే యోగ్యత ఉన్న వాళ్ళు మాత్రమే ధ్యానంలోకి వస్తారు, పిరమిడ్లోకి వస్తారు. అంటే అందరూ తెలియక యుగం మారిందంటే ఏదో జరిగిపోయింది అనుకున్నారు. యుగ మార్పుల్లో ఏమీ జరగదు.
కల్పాంతరాల్లో జరిగేదని ఊహించుకున్నారు తెలియక. యుగధర్మం అంటే ఇప్పుడు మరి రామాయణంలో ఉన్నాడు కదా జాంబవంతుడు, కృష్ణుడు త్రేపర యుగంలో, ఆలస్యం కూడా ఉన్నాడు కదా 3 యుగాల నుంచి. సత్యుగంలో కూడా మనకి ఆదర్శాలు ఇవన్నీ ఉన్నాయంటే కారణం అదే, ఏదో కాదండి. అద్భుతంగా మనందరం కూడా ఈ ఛానల్లోకి వచ్చాము అంటే ఇప్పుడు మనకి 100 కోట్ల జనాభా పైనే ఉన్నారు, కానీ భారతదేశం మొత్తం మీద కూడా కొన్ని కోట్ల మంది వచ్చామంటే మనం సత్యయుగంలోకి వెళ్ళిపోయామని అర్థం, అంతేగాని కలియుగంలో ఉన్నామని కాదు. ఈరోజు మన భావ నక్షత్రాలు ఏదైనా బాధ కలిగితే ఏమనుకుంటున్నారండి? బాధల గురించి ఆలోచిస్తున్నామా, ధ్యానం చేద్దామని ఆలోచిస్తున్నామా? ఇంట్లో కూర్చున్నా కూడా సమస్యలన్నీ కళ్ళు మూసుకుని కూర్చోమనుకున్నారు. స్త్రీ అయినా పురుషులైనా, కారులో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, దేని కూర్చున్నా ఆ గురువు ఇచ్చిన అద్భుతమైన మన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా ఏం చేస్తున్నాం? సమస్యలు ఇదివరకు పక్క వాళ్ళ మీద తోచేవాళ్ళం, వీళ్ళ వల్ల మేము కష్టం పడ్డాం అనుకునేవాళ్ళం. ఈ రోజున మన గురువు గారు స్నేహం, సజ్జన సాంగత్యం తెలుసుకున్న తర్వాత ఎవరు నన్ను బాధ పెట్టింది లేదు, నా కర్మకి నేనే బాధ్యుని అని తెలుసుకునే జ్ఞాన స్థితికి వచ్చాం. ఇదివరకు నింద వేసేవాళ్ళం, ఇప్పుడు నింద వేయడానికి ఎవరు ఇష్టపట్ల, కష్టంలో కూడా వేయట్లా. ఇక్కడ గొప్పతనం, జరిగితే జరిగింది, ఇది నా పని కాదు అనే స్థితిలోకి వచ్చాడు. ఎందుకంటే ఇదివరకు ఒక ధ్యానం చేసిన వాళ్ళు ఒక క్లాస్కి వెళ్తేనే అవకాశం ఉంది. మహానుభావుడు మన గురువు గారు ఏం చేశారు? చక్కటి పిఎంసి టీవీని ఇచ్చాడు మనకి, సత్యదర్శనం అని పెట్టాడు. దానికి సత్యదర్శనం అంటే ఏంటి? 3వ కన్ను. ప్రాపంచిక కళ్ళు ఏం చూస్తాయి? నక్షత్రాలని, సూర్యుని, చంద్రుని మాత్రమే చూడగలం. మైక్రోస్కోప్లో కానీ వేటిల్లో అయినా కానీ పెద్ద పెద్ద కెమెరాల్లో వాళ్ళని సైంటిస్టులు చూస్తారు, కొంతవరకే చూస్తారు. వాళ్ళు ఉన్నట్లుంది అని అంటారు, కానీ గ్యారంటీ కూడా చెప్పలేరు, ఎందుకంటే మునిగిపోయిందని. అదే సత్యదర్శనం అంటే మనకి థర్డ్ ఐ ఓపెన్ అయితే, సాధన పెరిగితే అనేక లోకాలు దర్శిస్తున్నారు. కొంతమందికి కొంచెం ఈగో కానీ అనుకోండి, అమాయకత్వం అనుకోండి, పిరమిడ్ మాస్టర్ చెప్పేది కరెక్టా అని అంటారు. ఒక్కసారి నా దగ్గర కూడా ఇట్లా జరిగిన ఎండప్పుడు నేను చెప్పాను, మీ ప్రయత్నంలో ఏదైనా మీరు సృష్టించి చెప్పండి మీకు అని అడిగా. అప్పుడు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పోటీ కాదండి, అబద్ధం చెప్పాలంటే వాగ్దేవి పలకలేదు. మామూలు ప్రాపంచిక విషయాలు పలకగలుగుతారు, కానీ సత్యం కోసం మాట్లాడేవాళ్ళు సత్యదేవత మాట్లాడనివ్వదండి, అదే గుర్తు. సహజంగా మానవ జీవితంలో కూడా ధ్యానం చేయని వాళ్ళు కూడా ఎప్పుడైనా ప్రతి వాళ్ళ జీవితం అనుభవం ఉంటుంది. ఒక అబద్ధం ఆడినప్పుడు ఎలా ఉంటుంది? పక్క వాళ్ళు మనం ప్రశ్నించినప్పుడు తెలియకుండా గుడకపడుద్ది, దొంగ అని తేలిపోతారు, తల వంచుకుంటారు, పక్కకి వెళ్ళిపోతారు, తల దిగుద్దండి, కొంచెం బెండ్ అవుద్ది. గుర్తుపట్టండి, ఎవరినైనా నిర్భయంగా నిలబడ్డారంటే తప్పు లేనప్పుడు ఇంకా ఏం మాట్లాడుతామని ఎదురు చూస్తారు. అదే ఈ రెండిటికి గల కారణం ఏంటి? మూలం మన లోపల దైవశక్తి, ఎక్కడో కాదు. అందుకని భగవద్గీతలో చెప్పిన మన గురువు గారు, దేహమనే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మీయ పరమాత్మ అన్నాడు. మనం దైవరూపాలం, కానీ పక్క దేశానికి పోతే డబ్బులు లేకపోతే నేను కోటీశ్వరం మన ఇండియా నుండి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అలాగే ఒక లోకాన్ని నుంచి ఒక లోకానికి వచ్చినప్పుడు ఎనర్జీ, ఒక శక్తి తేడా వస్తుంది. ఆ శక్తివంతులను నువ్వు దైవాలం అని తెలియపరచుకోమంటూ గురువుగారు ధ్యానం చేయించుతూ ఇంకొక సందేశాన్ని ఇచ్చాడు సున్నితంగా. మనకొచ్చిన కష్టానికి, మనకొచ్చిన సమస్యకి నువ్వే దైవానివి, నిన్ను నువ్వు సమ్మతించుకో అన్నాడు. సమ్మతించుకోవడం అంటే సాధన చెయ్యి, నీ సత్యాన్ని నువ్వు కనుక్కోమని సున్నితంగా ఒక మాటలో చెప్తాడు ఆ మహానుభావుడు. అద్భుతమైన ఈ ధ్యానాన్ని అందుకున్నాం అందరం కూడాను. ఈ యొక్క సందేశాన్ని ఇప్పించిన గురువులందరికీ, మీ అందరికీ కలిసి ఆత్మబంధువులుగా పంచుకున్నందుకు కృతజ్ఞతలతో, అనంత కోటి వందనాలతో ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. పద్మావతి మేడం గారు ఎంతో గొప్ప ఇక్కడ సీతారాముల పిరమిడ్ ధ్యాన మందిరం గురించి చక్కగా తెలియజేసిన పద్మావతి మేడం గారికి ఒక్కసారి కడతాల ధ్వనితో ఒకసారి గట్టిగా క్లాప్స్ తోటి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అదే రకంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగంపట్లపాలెం నుండి విజయలక్ష్మి మేడం గారిని కూడా స్వాగతం సుస్వాగతం రావాల్సిందిగా కోరుకుంటున్నాం. విజయలక్ష్మి మేడం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కొంతమందికి డౌట్ ఉంది. ఈ రోజున సీతారాముల గురించి చెప్పారు, ఉగాది కదా అనుకున్నారు. ఉగాది అంటే యుగాది, యుగ మార్పిడి అని పెట్టారు. అదంతా కొంచెం లోతుగా అర్థాలు అవసరం లేదండి. ఇక్కడ ఈ రోజున 9 రోజులు మామూలుగా మనకి ఆశ్వేద మాసంలో వచ్చే అమ్మవారి దసరా నవరాత్రులు, శక్తి నవరాత్రులు, ఇది వసంత పంచమి అంటారు. అంటే సరస్వతిది యొక్క విశేషత అండి. ఇప్పుడు ఈ 10 రోజులు కనుక ధ్యానం చేసిన వాళ్ళు, అంటే చేస్తున్నాం ఆల్రెడీ, ఒక దీక్షగా కొంచెం ఆహార నియమం లేని వాళ్ళు, ఆహార నియమం పెట్టుకుని దీక్షగా చేసిన వాళ్ళు, చెందిన వాళ్ళు, ఆ అమ్మవారు, ఆ సరస్వతి మాత జ్ఞానం అద్భుతంగా ఇస్తుంది. మన గురువుగారు మనకు చెప్పారు కదా, ధ్యానం చేస్తే పార్వతి వస్తున్నారు. అంటే మన రక్తం పారుతూ ఉంటుంది లోపల, ఆ శక్తి చేకూరుద్దానని. లక్ష్మి వస్తుంది, సరస్వతి వస్తుంది. సరస్వతి వచ్చినప్పుడు మన జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది. జ్ఞానం బుద్ధి 2 వచ్చిన తర్వాత ధనలక్ష్మి వస్తుంది. ధనం ఉంటేనే కదా ఏదైనా మనం చేయగలిగేది. ధనం లేని ఎవరు ఏది చేయలేరు ఈ భూమి మీద. అట్లని ధనం అనేది కేవలం మందే కాదు, సృష్టి మనకిస్తే మనం గొప్పవాళ్ళం. మన గుణగణాలను బట్టే ఉంటుంది. పత్రిజీ గారి దగ్గర జేబులో 1 పైసా ఉండదు, సెల్ ఫోన్ ఉండదు, కానీ ప్రతి ఒక్కళ్ళకి ఆయన జ్ఞానదానంతో పాటు ధనదానాన్ని కూడా చేశారండి. గమనించారో లేదో? మనందరికి కూడా హాస్పిటల్ ఖర్చులు కానీ ఎటువంటి సమస్య ఖర్చులు కూడా మిగిలేటట్టు చేశాడు. ఎవరి స్థాయిలో వాళ్ళకి అందరికీ అనుభవాలు ఉన్నాయి. అది ఇక్కడ నేను వసంత పంచమి అంటాను. ఉగాది అన్నాను. ఉగాది రోజు బిగిన్ అయ్యేది వసంత పంచమి. సరస్వతి మాత యొక్క ఆశీస్సులు అందరం మనం పొందాలని కోరుకుంటూ దీన్ని వసంత నవరాత్రులు అని అంటారండి. అందుకే నేను పదే ఆ పదాన్ని ఉపయోగించానండి. ఉగాది రోజు బిగిన్ అవుద్ది, ఆశ్వేజ మాసంలో అమ్మవారి బిగిన్ అవుతాయి అన్నమాట. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ సీతారాముల పిరమిడ్ ధ్యాన మందిరానికి, సీతారాములకి ఈ ఉగాది రోజుకి ఎంతో సంబంధం. దాని గురించి చక్కగా, విశిష్టత గురించి చక్కగా తెలియజేసిన మేడం గారికి మరొకసారి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గట్టిగా క్లాప్స్. పేరు అదే రకంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పామర్ నుండి నారాయణ రెడ్డి సారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి నారాయణ రెడ్డి సార్కి గట్టిగా క్లాప్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శోభకృత నామ సంవత్సరం మీ అందరికీ శోభని, మీ కృత్యాలంటే మీ పనులందరినీ ఇక్కడికి వచ్చిన అందరికీ ఆనందంగా జరుగుతాయి. మన గురువుగారు పత్రికారు గట్టి సప్పలు పడదామని. మరి ఈరోజు పోలవరం మన ప్రాజెక్ట్ ఉంది, అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అని. ఇక్కడ ఒక పోలవరం ఈ గ్రామస్తులందరికీ పిరమిడ్కు వరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మరి ఆ రామాయణ కాలంలో ఉన్న వ్యక్తులు అన్నమాట. ఇప్పుడు ధ్యానంలో వచ్చింది, మీరందరూ గట్టిగా సప్పట్లు. మరి ఈ వేడుకకి మన పిఎంసీ డైరెక్టర్ సిద్ధా నాగేశ్వరరావు, వాళ్ళ ధర్మపత్ని పద్మావతి, వీళ్ళిద్దరు కూడా నాగా ప్లస్ ఈశ్వర అంటే నాగుపాము ఎక్కడుంటుంది, కుండలి శక్తి నీ లోపలే ఉంటుంది. బ్రహ్మంగారు పాట పడతాను, పాము పట్ట వస్తారేమన్నా అంటే ఆ పామే సీతమ్మ తల్లి. మన పుడతాన్ని విడిపోతుంది. రాముడు ఇక్కడ ఉంటాడు, సీతమ్మ కింద ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తాడు హనుమంతుడు, ధ్యానం అంటే ఆ పాము పైకి వస్తే అదే సహస్రారంలోకి నిత్య కళ్యాణం. నాగేశ్వరరావు, నాగా ప్లస్ ఈశ్వర నాగేశ్వరరావు ఆయన. పద్మావతి పద్మం వికసిస్తే అలా చక్కగా మాట్లాడుతుంది. మరి ఆయన ధర్మపతికి రావడం మన అదృష్టం. గ్రామ గట్టి వాళ్ళ సపోర్ట్లు పడతాం.
మరి వీళ్ళిద్దరు కొత్త దంపతులు మొత్తం వీళ్ళిద్దరు కూడా గట్టిగా సపోర్ట్ కొడతాం మొత్తం. ఆ దేవకి మరి కనిగిరిలో వాళ్ళ పేరంటే వెంకటేశ్వర్లు అంటే ఎంత ఫేమస్. వెంకట ఈశ్వరులు డైరెక్ట్గా తిరుపతి నుంచి వచ్చినట్టు వాళ్ళ బంధువులలో మొత్తము. అదేవిధంగా శివాజీ నాకు ధ్యానం నేర్పించిన ఆయన ఫస్ట్. మరి 14 సంవత్సరాలు ధ్యానం చేస్తే పామూరు పిరమిడ్ ఇంజనీర్గా ఉండి తొలిసారిగా ధ్యాన పరిచయం చేశాడు శివాజీ ఇంజనీర్ ఆయన. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఈ పిరమిడ్ టోటల్గా సేవాదాలుగా ఉంటూ వచ్చిన వ్యక్తి గట్టి సప్పలు పడతాం అంజయ్ గారికి. అదేవిధంగా మా సౌభాగ్యం అని పామూరులో ఒక 1000 రోజులు జూమ్ క్లాసులు పెట్టారు. 1000 రోజులు మరి ఎంతోమంది పరిశ్రమ అందరికీ సౌభాగ్యాన్ని ఇచ్చిన వ్యక్తి మా పామూరు. మా పాము యాక్టివేట్ అయింది. పాము పట్టా వస్త్రే ఉన్న పాము యాక్టివేట్ అయ్యి మరి మన జిల్లా పేరు ఒంగోలు. మీరందరూ ఒక గోల్ పెట్టుకోండి. ధ్యానం చేస్తే ప్రకాశవంతులుగా మారిపోతారు. ప్రకాశం అంటే ఎప్పుడు ఆ పెద్ద నవ్వుతూ ఉండడు. నవ్వడమే యోగము. నవ్వడమే ఒక యోగము. నవ్వించడం ఒక భోగము. నవ్వకపోతే పెద్ద రోగము. ఈరోజు పండగ రోజు హాయిగా నవ్వుదు. మీరు పళ్ళు నల్లగా ఉన్న పళ్ళు తెల్లగా ఉంటాయి. హాయిగా నవ్వండి. ఏమున్నది అక్కో అంటే ఈరోజు ధ్యానం అనేది ఉంది. మరి ఇది నాగపట్నం పరని చెప్పి మరో మేడం గారు విజయలక్ష్మి. ఆమె గోల్ ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో మాట్లాడానంట. నేను ఒకరోజు వాళ్ళ ఊళ్ళో క్లాస్ చెప్పాను. ఆ ఊరికి పెద్ద కొడుకుగా చేశారు ఆ ఊరోళ్ళు. ఒకే ఒక రోజు ఆయన కాలు పెట్టాను. అవును ఒక ఆయన ఉన్నాడు. నేను మాట్లాడిన మాటలు వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండంటే ఈ ఎలివేలి నోట వసించడి ఒక్కొక్క మాట ఒక వజ్రాయుధం లాగా ఉందని చెప్పాడు. మన మాటలు ఎలా ఉండాలి? ఒక వజ్రాయుధం లాగా. హరిశ్చంద్రుడు ఆ రోజు భార్య నమ్మేటప్పుడు చెప్పాడు. వాళ్ళ భార్యను చంద్రముఖిని చూపిస్తూ ఈ ఎలివేలి నోట వసించడి ఒక్కొక్క మాట ఒక వజ్రాయుధం అని. నా మాటల వజ్రాయుధంగా భావించారు వాళ్ళు. మరి అలాంటి ఆమె ఈరోజు ఇక్కడికి వచ్చింది విజయలక్ష్మి. ఆమె ఆల్రెడీగా విజయాన్ని సాధించింది. లక్ష్మిని కూడా సాధించింది. ఆ ఏమీ లేదు. ఏమున్నది అక్క అంటే అక్కడ అన్నీ ఉన్నాయి. మిత్రులారా, ఈరోజు ఉగాది యుగమునికి ఆది పవిత్రమైన రోజు. ప్రతిరోజు పండగ రోజు. ప్రతిరోజు అవునా? ఈరోజు కాదు, రేపు కూడా పండగ రోజే. ప్రతిరోజు పండగ రోజు. ప్రతిరోజు పెళ్లి రోజు. మనం ధ్యానం చేస్తే అమ్మవారం సీతమ్మ తల్లిని, అయ్యవారైన శ్రీరామచంద్రుని కలుపుద్ది. హనుమంతుడు వాయుపుత్రుడు. ప్రతిరోజు పుట్టినరోజు. మీరు ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత కొత్త వ్యక్తులుగా మారిపోతారు. బోయేవాడైన దొంగ వాల్మీకిగా మారాడు. ధ్యానం చేశాడు ఆయన. రామాయణాన్ని రాశాడు ఆయన. కాబట్టి మీరు ధ్యానం చేస్తే మీరు కొత్త వ్యక్తులుగా ఉంటారు. అంటే పుట్టినరోజు. ఈ 3 కలిసిన రోజే నేటి రోజు. భలే రెండు వాక్యాలతో క్లోజ్ చేస్తాను. పండగ రోజు అంటే పక్కపక్క నవ్విన రోజు. మీరు ఎప్పుడైతే నవ్వుతారో అదే పండగ రోజు. పక్కపక్క నవ్విన రోజు. పానే పడి నవ్వాలి. మీ మొగుడు తిట్టాడు అనుకోండి, పడి నవ్వాలా. ఆయన తెలివైన వాళ్ళు ఎవరు తిట్టారు, తెలివి తక్కువ వాళ్ళు తిడతారు. దానికి కారణం ఫస్ట్ తల్లి ఒడి చెప్పాలి. ఆయన నోరు మంచిదైతే నువ్వు ఎలా మాట్లాడాలో చెప్పాలి. తల్లి మిస్ అయింది. ఒడి మిస్ అయితే బడి చెప్పాలి. గురువులు అమ్మ అంటే గొప్పది, అన్నీ కలిపితే తప్పు. కాబట్టి ఆ ఒడి బడి మిస్ అయితే గుడి చెప్పాలి. గుడిలో కూడా ఫెయిల్యూర్ అయితే మీలాంటి పెద్దలు చెప్పాలి. నలుగురు ఫెయిల్ అయితే అబ్బాయి తిడతాడు. కాబట్టి నలుగురిని కొట్టాలి ఫస్ట్. వానికి కొట్టగలమా? చేయలేం. కాబట్టి కర్ర వంకర పొయ్యి తీరుస్తుంది. కాబట్టి ఇలాంటి ధ్యానం క్లాసులో చక్కగా వాళ్ళని సరిచేసి మిస్టర్ పర్ఫెక్ట్గా చేయవచ్చు. కాబట్టి ప్రతిరోజు పండగ రోజు, పెళ్లి రోజు లాగా అద్భుతమైన భలే మంచి రోజు ఈరోజు. అలాంటి రోజుకు అందరం వచ్చాము. థ్యాంక్ యూ. మరి చక్కటి వసంతకాలం వచ్చేసింది. మీరు నవ్వుతుంటే వసంతకాలం వచ్చేస్తుంది. తిరిగి రాదు తనే వసంతం, తన దనికి రాని వనాల కోసం వసంతం వచ్చేసింది. చూడ చక్కగా నవ్వుతూ ఉంటుంది ఇక్కడంతా. ఇదే వసంతం అంటే వచ్చేసింది ఆల్రెడీగా. ఈ వరం, ఈ ఊరి పేరు పోలవరం. మీకు వరం ఆ ప్రాజెక్టు నిండితే ఎలా అయితే ఏపీ అంటే ఏంటి ఆనందము, పి అంటే పోలవరం అని ఆ రోజు చంద్రబాబు చెప్పినవాడు. కాబట్టి మీకు పోలవరం ఈ ఊరు గ్రామస్తులంతా అదృష్టవంతులు. చక్కటి పిరమిడ్ రాబోతుంది. చక్కగా మనం మాట్లాడుకుందాం. టైం లేదని చెప్పారు. ఒక రోజంతా మీ ఊరికి వస్తాను నేను. నాకు పామూరే. కాబట్టి మనందరం కలుద్దాం. ఓకే, థ్యాంక్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ రెడ్డి సార్కి ఒకసారి గట్టిగా హృదయపూర్వకంగా కొత్తగా ఎన్నో విధాలుగా నవ్విస్తూ ఒక పాట ఒక మాట అన్నట్టుగా ఎంతో చక్కగా చెప్పిన నారాయణ రెడ్డి సార్కి కరతాళ ధ్వనితో ఒకసారి గట్టిగా క్లాప్స్. అదే రకంగా కాళహస్తి నుండి మన పిరమిడ్లు ఎన్నో వేలల్లో చేస్తున్నారు. శివాజీ మాస్టర్ గారు మన మొగుళ్ళూరు గ్రామం కనిగిరిలో ఎన్నో పిరమిడ్లు కట్టారు. అలాంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఈరోజు మన పోలవరం గ్రామానికి వచ్చి ఇక్కడ కూడా చక్కగా మన పిరమిడ్కి ముగ్గు పోసి చక్కగా ప్లాన్ ఇచ్చిన శివాజీ మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా
నా యొక్క ఆత్మ గురువు అయిన బ్రహ్మర్షి పత్రి గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన ధ్యానులకి జ్ఞానులకి నా యొక్క ఆత్మకోటి ప్రణామాలు. ఈ యొక్క సొసైటీకి వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. నేను ముఖ్యంగా మన సొసైటీ పిరమిడ్ సొసైటీ. మనం ఒక పిరమిడ్ అన్న పదాన్ని అర్థం తెలుసుకుందాం. పిరమిడ్ అంటే అంటే అగ్ని, మీట్ అంటే మద్యం, అగ్ని మద్యం. అగ్ని మద్యంలో ఏది వెళ్ళినా దహింపజేస్తుంది. అలాగా మనం వెళ్ళి ఒక పిరమిడ్లో వెళ్ళి ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్న అజ్ఞానమంతా దహింపజేస్తుంది. జ్ఞానం అనే వెలుగునిస్తుంది. సో పత్రిక నాకు చెప్పారు, అరుణాచలంలో ఒక ధ్యాన మహాయజ్ఞం చేశాం మేము. యజ్ఞం అయిన తర్వాత కళాసులు వచ్చారు. కళాసులో మా ఎమ్మెల్యే ఇంటి మీద పిరమిడ్ ఓపెన్ చేశారు. తిరిగి వెళ్తున్నారు, అరే శివ, మనం తిరునామల యజ్ఞం చేసాం కదరా, ఇటువంటి యజ్ఞాలు 100 చేసి ఎంతో పుణ్యఫలము ఒక పిరమిడ్ కట్టి ఈ ప్రపంచానికి సంత ఫలం అని చెప్పాడు. 100 యజ్ఞాల సమూహం ఒక పిరమిడ్. యజ్ఞం అనేది అగ్ని 7 రోజులు మాత్రమే అగ్నిధారరా. పిరమిడ్ అనేది నిత్య అగ్నిగుండము. 365 రోజులు ఈ భూమండలానికి శక్తిని ఇస్తుందిరా. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టావు. సో ఇప్పటి నుంచి నువ్వు ఎవరు అడగవద్దు పిరమిడ్ కడతా అని. నీకు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ఎవరు చెప్పినా ఆగొద్దని చెప్పారు. సో అదేవిధంగా పిరమిడ్ గురించి మనం ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిందంటే, రామకృష్ణ పరమహంస శిష్యుడు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఇట్లా గోల్డ్ కలర్లో పిరమిడ్ కనబడిందంట. అది రామకృష్ణ పరమహంస అడిగాడు వివేకానంద బేసి. అప్పుడు ఆయన చెప్పాడు, ఇదేనైనా పరమాత్ముని యొక్క భౌతిక దేహము. పిరమిడ్ ఏంది? పరమాత్ముని యొక్క భౌతిక దేహము. కింద అనేకము, పైన ఏకము. సో మనము పిరమిడ్లో పెట్టిన ఒక టమాటా ఎన్ని రోజులు చెడిపోవడం లేదు. ఏమవుతుంది దాని లోపల, ఏం జీవితం తెలుసుకోవాలి మనం. సో దాని సైన్స్ ఏమంటే, ఒక ఎనర్జీ వచ్చి ఇలా తిరిగే సెల్ని మన శరీరంలో ఇలా తిరుగుతుంది. అది 24 అవర్స్తో చనిపోతుంది. అదే సెల్ని రివర్స్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ సెల్ రివర్స్ అవుతుందో ఒక సెల్కి ఏజ్ పెరుగుతుంది. తద్వారా దాంతో బ్యాక్టీరియా ఫామ్ కాదు. ఆ పండు చెట్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, కాయగా పిండిగా ఉన్నప్పుడు, అటువంటి లోపల ఎసెన్స్ రివర్స్ అవడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఎక్కువ రోజులు జీవితం జీవిస్తుంది. అదేవిధంగా మమ్మీస్ పెట్టారు. చూడండి, జీవం లేని శవం పెడితేనే ఎన్ని యుగాలు చెడిపోవడం లేదే. మరి ఈ జీవం ఉన్న ఈ శరీరం తీసుకెళ్ళి పిరమిడ్లో పెడితే ఎంత శక్తివంతంగా, ఎంత ఆరోగ్య జీవితం జీవిస్తాం. మన శరీరానికి ఆరోగ్యం వస్తుంటే మన ఏం చేస్తున్నది, ఎనర్జీని రివర్స్ చేయడం వల్ల మన ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఆ స్థాయి తీసుకెళ్తుంది. మన ఆరోగ్యమే కాదు, మన దేహంలో ఆరోగ్యమే కాదు, మనకు ఆత్మకు మూలానికి తీసుకెళ్తుంది. ఈ ఆత్మ మూలం ఏంటి? పరమాత్మ. ఆ పరమాత్మకి దగ్గరికి చేసేది పిరమిడ్. సో పిరమిడ్ శక్తిని మరీ ఉపయోగించుకుందాం. మనము ఇక్కడ నీళ్ళు చెడిపోతే కొన్ని ఫిల్టర్లు వేసి వాటర్ని మనం శుద్ధి చేసుకుంటాం. బట్ కొన్ని ఈ వాతావరణం చెడిపోతే కొన్ని కెమికల్స్ వేసి యజ్ఞం చేసి శుద్ధి చేసుకుంటాం. బట్ ఎర్త్ పైన థాట్ పొల్యూషన్ ఉంది, ఆలోచనల పొల్యూషన్. మనం మాట్లాడుతున్నాం, ఫోన్ మాట్లాడుతున్నాం, ఒక వైబ్రేషన్ దా భూమాతకి ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంది. ఈ యొక్క థాట్ పొల్యూషన్ తగ్గించేదే పిరమిడ్. సో నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన మగుళూరు మాస్టర్ నర్సారెడ్డి గారికి మరియు ఇక్కడ ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివాజీ మాస్టర్ గారు పిరమిడిస్తాయి, కానీ ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం ప్రజలను ఏకం చేసి సర్వమత సమ్మేళనం సృష్టించేది ధ్యానము, శాకాహారం, పిరమిడ్ శక్తి. మరి అలాంటి ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ శక్తిని సృష్టించిన గురువు గారు ఎంతో ఒక పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది మా ఊళ్ళో ఇలా చేయాలంటే ఒక భూమి మీద ఒక అత్యంత శక్తివంతమైనది. నేను మొగలూరులో పిరమిడ్ చూసిన తర్వాత ₹1 ఏ డబ్బు లేకున్నా కూడా ఒక సంకల్ప బలంతో అక్కడ నిర్మాణం చూసిన తర్వాత ఎంతో హ్యాపీగా అనిపించింది. సార్ గారి యొక్క సంకల్ప బలం, ఇక్కడ ఉన్న అందరి సపోర్ట్ వల్ల అక్కడ భోజనశాల, హాలు, వచ్చిన అతిథులకు మళ్ళీ పిరమిడ్, కింగ్ చాంబర్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కూడా అలాంటి నిర్మాణం జరగబోతుందంటే మనము ₹1 ఈ రోజు ఇచ్చినా రేపు ₹100 మనకు తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ ₹1 మనం ఇక్కడ ఒక సహాయంగా చేశామంటే రేపు రాబోయే రోజుల్లో మీరు ఏ టైంలో ఏ సందర్భంలో వచ్చినా ఇక్కడ పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు. నిత్యాన్నదానం ఉంటుంది. మీరు ఉండడానికి రేపటి నుండి నర్సారెడ్డి సార్ అక్కడ
మొగులూరులో 41 రోజులు అఖండ ధ్యానం పెట్టారు. వచ్చిన వారందరికీ భోజనము వసతి ఏర్పాటు చేస్తూ 41 రోజులు ఉండండి అని మరీ చెప్పారు. అంటే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి పిరమిడ్ నిర్మాణాలు, ధ్యాన మందిరాలు వస్తున్నాయి. ఇక్కడ ఈ ఊర్లో రావడం అంటే చాలా చాలా అదృష్టంగా, ఈ ఊరు వాళ్ళు అదృష్టంగా భావించి దాన్ని ఏ విధంగా అయినా సరే, నేను మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ చేయాల్సిన పని చేశాను. మీ ఊర్లో కూడా మీకు చేయాల్సిన పని మీకు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా చేస్తే రేపు రాబోయే రోజు తరాలకి ఇది ఆదర్శంగా నిలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గొప్ప సందేశం ఎంతో చక్కగా ఇచ్చిన అంజీ మాస్టర్ గారికి కడతాల దంతో ఒకసారి గట్టిగా క్లాప్స్ తోటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదే రకంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పామర్ నుంచి సౌభాగ్యమ్మ మేడం గారికి కూడా ఒకసారి గట్టిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓకే మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. మరి సారు ఈ 3 పదాలతోనే పత్రి సారు మొదలుపెట్టమంటారు. మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సార్ చెప్పినన్ని చేసుకుంటూ పోవటమే. పత్రిజీ గారు ఏదైతే చెప్పారో అది చేస్తూ పోవటమే. కొత్త వర్క్ ఏం అవసరం లేదు. సార్ ఏది చెప్తే అది చేస్తూ ఉండాలి. నన్ను కూడా చాలా రోజులు పిరమిడ్ గట్టు అన్నారు. కానీ నేను వాయిదా వేస్తూ వచ్చా. కట్టొచ్చలే పెళ్ళిళ్ళు అయితే కడతా, మా అబ్బాయి పెళ్ళి అయితే కడతా, మా అమ్మాయి పెళ్ళి అయితే కడతా అని వాయిదాలు వేశాను. అంటే అప్పుడు పిరమిడ్ గురించి నాకు తెలియదు. ధ్యానం అయితే బాగా గంటలు చేసేదాన్ని. ఇంతకంటే ఏం అవసరం ఉందిలే, ధ్యానం చేస్తున్నాం కదా సరిపోతుంది అని. తర్వాత ఇంకా మాస్టర్లు కట్టాలి అక్క, నర్సారెడ్డి గారు అన్నారు, మీరు పిరమిడ్ కడితే 16 పిరమిడ్లు వస్తాయి, మీరు ఫస్ట్ పిరమిడ్ కట్టాలి అన్నారు. మేము మా మిద్ది మీద మేడ మీద పిరమిడ్ కట్టాము. మా ద్వారా జరిగింది పిరమిడ్ నిర్మాణం. మరి ఆ పిరమిడ్ ఓపెన్కి మేడం గారు సిద్ధ పద్మావతి మేడం గారు, వాళ్ళ అమ్మాయి ప్రశాంతి మేడం వచ్చారు. వాళ్ళతో మేము ఓపెన్ చేయించాము. మరి ఆ రోజు పిప్పళ్ళ ప్రసాద్ సార్ గారు ఒక 20 నిమిషాలు ధ్యానం చేయించారు. అప్పుడు ప్రశాంతి మేడంకి వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే కళ్ళ జబ్బులు నయమవుతాయి అని మేడంకి మెసేజ్ వచ్చింది. మేము కట్టిన పిరమిడ్ పేరు శ్రీచక్ర షణ్ముఖ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం. మరి ఒక్కరికైనా కళ్ళ జబ్బులు తగ్గితే ఈ మెసేజ్ని అందరికీ చెప్పాలి అని నా లోపల ఒక ఆలోచన ఉండేది. ఆ మేడం గారు ఈరోజు వచ్చి ఉన్నారు నాతో పామూరు. ఆమె 41 రోజు ఆమె కళ్ళ శుక్లాలు ఉన్నాయి, ఆపరేషన్ చేయించుకున్నాం అనుకునే లోపు ఈ మెసేజ్ వచ్చింది కదా మరి అని 41 రోజు పిరమిడ్లో ధ్యానం చేసింది. 39 రోజులకి 2 కళ్ళు శుక్లాలు నయం చేసుకుందండి. మరి పిరమిడ్ ఒక శక్తి క్షేత్రం అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం అండి. ఇదే కాదండి, మన శరీరంలో ఏ జబ్బునైనా తగ్గించేదానికి పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రంగా మనము ఉపయోగించుకోవచ్చు. కాబట్టి పోలవరం గ్రామానికి ఒక వరం, పిరమిడ్ అనేది ఒక వరం. పోచవరం, ఓకే లాభెట్, ఓకే. అట్లా ఈ శక్తి క్షేత్రం మీ ఊరికి ఇంత స్పీడ్గా ఈ పిరమిడ్ కట్టడం అనేది మీ అందరి అదృష్టంగా భావించాలండి. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన పిరమిడ్ శక్తి, పిరమిడ్ నిర్మాణం చేసి అక్కడ ఏ జబ్బునైనా తగ్గించుకోవటానికి ఒక పిరమిడ్ శక్తి ఉపయోగపడింది అనేది నిదర్శనంగా సౌభాగ్యం మేడం గారు తెలియజేశారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ తోటి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అదే రకంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగంబట్ల పాలెం నుండి విజయలక్ష్మి మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం మాస్టర్. ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. భవిష్యత్తులో ప్రపంచంలో జరుపుకోబోయే కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ పోలవరం నుంచి ఒక గీటురాయిని గీయడానికి వచ్చినటువంటి ఈ పుర ప్రముఖులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే మనం జరుపుకోవాల్సిన కొత్త సంవత్సరం జనవరి 1 కాదు, అది ఎప్పటికీ కాదు, కాకూడదు, కానేరదు. మనది ఇదే. ఈ రోజుని ఇలాంటి పిరమిడ్ శంకుస్థాపనతో జరుపుకోవడం అనేది నిజంగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ అక్కడ కూర్చొని మార్చుకోవాల్సినటువంటి లక్షణాలలో, ఆలోచనలో, అలవాట్లలో మొట్టమొదటిది సిద్ధ నాగేశ్వరరావు గారు, పద్మావతి గారుల ద్వారా ఈ పోలవరం నుంచి జరపడానికి నిర్దేశించినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చాలా చాలా సంతోషంగా ఉంది. వస్తుంటే గమనిస్తుంటే చాలా లోపల చిన్న ఊరు, పెద్ద పెద్ద టౌన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి, కోటీశ్వరులు ఉన్నారు, అంతకు మించినటువంటి రిచ్ హైయెస్ట్ కార్పొరేట్ విలేజ్లు ఉన్నాయి. కానీ ఒక పిరమిడ్ ఇక్కడ ఎంతమంది ధ్యానం చేస్తారో మనకు తెలియదు, ఎంతమందికి ధ్యాన ప్రచారం గురించి అవగాహన ఉందో మనకు తెలియదు. కానీ యుగానికి ఒక్కడు అన్నట్టుగా ఊరికి ఒక్కడు పుట్టినా చాలు, ఒక్క కుటుంబం ఇక్కడి నుంచి బయటికి వచ్చింది, కృష్ణారెడ్డి, పవన్ కళ్యాణ్ గారు అనే పేర్లతోటి చాలు, వంశానికి ఒక్కడు. కుంతీదేవి మన పురాణాల్లో ఉన్నారు, ఒక్కడు కావాలా, భవిష్యత్తుని ప్రపంచాన్ని నిర్దేశించేవాడు 1000 మంది కావాలా అంటారు. 8 సంవత్సరాలు బ్రతికిన మార్కండేయ మహర్షి లాంటి వాడు కుమారుడు ఒక్కడు చాలంటారు. మరి పవన్ కళ్యాణ్, కృష్ణారెడ్డి గారులకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లిదండ్రులకు, ఈ గ్రామానికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అంటే అందరూ చాలా చాలా పెద్దలు, మాకన్నా అనుభవజ్ఞులు, ధ్యానంలో కానీ ప్రతి విషయంలో అందరికీ పేరు పేరున, అంటే కొంతమంది ఇప్పుడే పరిచయం అయ్యారు, సమయాభావం ఉందన్నారు కాబట్టి ఇక పేర్లతో పనే ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు దివ్యాత్మ స్వరూపులే అన్నారు కదా, అలాంటి దివ్యాత్మ స్వరూపులందరికీ ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ చెప్పారు, మళ్ళీ వాళ్ళు చెప్పిన దాన్ని నేను చెప్పడానికి ఇక్కడికి రాలేదు. కానీ మేము ఇక్కడి నుంచి తీసుకోవాలి, ఈ ఎనర్జీని తీసుకోవాలి. మేము 3 సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చాం, 3 సంవత్సరాలు ధ్యాన ప్రయాణం చేసాం. ఇంకా పిరమిడ్ కట్టాలంటే ఆలోచిస్తున్నాం, ఇంకా పిరమిడ్ కట్టాలంటే భయపడుతున్నాం. ఎవరైనా వస్తారా, ఏమైనా చేస్తారా అని. ఎవరు అవసరం లేదు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు, ఒక్కటే అడుగు. ఆ ఒక్క అడుగు ఇక్కడ నిర్మించడానికి నేనున్నాను మీ వెనక అంటూ అభయహస్తం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. అందులో ముందున్నటువంటి నరసారెడ్డి గారికి అగ్రగణ్యులు, వారికి మరొక్కసారి మనందరి తరపున, ఎందుకంటే చెయ్యాలన్న కాంక్ష అందరికీ ఉంటుంది. ఆ కాంక్షను బయటికి తీసుకువచ్చి ఆలోచనకి కార్యరూపాన్ని ఇచ్చి కార్యాచరణకి నేనున్నానంటూ శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయలా, నేను జస్ట్ కూర్చుంటాను, నీకు కావాలా వద్దా అన్నాడు. దుర్యోధనుడు నాకు వద్దు, నీ సైన్యం కావాలి అన్నాడు. అర్జునుడు నువ్వేమి చేయొద్దు బావ, కూర్చో చాలు అన్నాడు. శపథం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మే నేను యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను అన్నాడు. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మతో భీష్ముడు అర్జునుడిని మోదుగు పువ్వులాగా రక్తం కారేటట్టు బాణాలతోటి సంధిస్తే ఒక్క ఉదుటున దిగి భీష్మ పితామహుణ్ణే సంహరించాలి అన్నంత కోపాన్ని తెప్పించాడు. ఎందుకంటే అర్జునుడు ధర్మానికి ప్రతీకగా నిలబడి యుద్ధం చేస్తుంటే ఆ ధర్మాన్ని నాశనం చేయడానికి, ఆ ధర్మానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్యోధనుడి పక్కన ఉన్న భీష్మ పితామహుడికి, ఆయన పక్కన ఉన్నందుకే ఆయనకి చెడ్డ పేరు తప్ప భీష్మ పితామహుడు ఎప్పుడూ ఆచార్యులే. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ లాగా నర్సారెడ్డి సార్ ఈ చుట్టుపక్కల అందరినీ ధ్యానమయం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఈ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క అనుంగ శిష్యుల్లో ఆయన కోరుకున్నటువంటి దత్తత పుత్రుడు నర్సారెడ్డి సార్ అంటానికి నేను ధైర్యం చేస్తున్నందుకు అందరూ నాకు ఈ అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గురువుకి కడుపును పుట్టిన బిడ్డ కాదు, తనలో ఉన్నటువంటి విద్యని బయటికి తీసుకొచ్చిన వాడు, తనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని అందించడానికి ముందుకు వచ్చిన వాడు. అలాంటి వాడే ప్రియమైన కుమారుడిగా చెప్పుకోబడతాడు. శరీరం నుంచి ఉద్భవించిన వాళ్ళు ఎప్పటికీ కొడుకులు కాలేరు, తన ఆలోచనల్లో నుంచి ఉద్భవించిన వాళ్ళే నిజమైన కొడుకులు అవుతారు. అలాంటి నిజమైన ధ్యాన ప్రచారకులందరూ ఈ భూమాత యొక్క పుత్రులుగా భవిష్యత్తులో కొన్ని లక్షల మంది అప్పట్లో ఇప్పట్లో ధ్యాన ప్రచారకులుగా, లైట్ వర్కర్స్ గా చెప్తూ ఉంటారు. 33 కోట్ల మంది దేవతలు మళ్ళీ 180 కోట్ల మంది మానవుల్ని ఆ రూపంలో మార్చడానికి ఈ రూపంలో ఇక్కడికి వచ్చారు. ఇంతమందిలో మేము కూడా ఒక భాగం అయినందుకు, అవుతున్నందుకు, అవబోతున్నందుకు, ఇలాంటి సృష్టి నిర్మాణాన్ని
ఇక్కడ ఉండబోతున్నాం. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి, అదేవిధంగా నాతో పాటు పండగ అయినా సరే వచ్చిన మా నాగంబట్లపాలెం గ్రామ వాస్తవ్యులందరికీ కూడా మీ తరపున నా తరపున నేనే ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో అద్భుతమైన సందేశాన్ని ఈ ఉగాది రోజున ఎంతో చక్కగా ఇచ్చారు. తొలి రోజు ఒక మాట పరిచయంతో ఒక జూమ్లో మేడం గారు పరిచయము, ఆ జూమ్లో మాట పరిచయంతో ఏదో ఏమైనా కానీ చేయాలని ఆ మాట భావనతో ఆ ఊర్లో ఎంతో చక్కగా ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి మూలం వేసి ఎన్నో విధాలుగా జూమ్ క్లాసులు చేసి ఎన్నో రకాలుగా అక్కడ ఏమి కావాలన్నా నేనున్నాను అంటే భగవంతుడు నా ద్వారాగా ఏమి చేయించిన దానికి నేను సిద్ధంగా ఉన్నానా అనుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా మేడం గారు మాట్లాడుతుంటే ప్రతి ఒక్క అణువులో కూడా ఎంతో మంచి భావనతోటి ఇలాంటి పిరమిడ్ మాస్టర్లు ఉన్న కాడ ఆ గ్రామంలో ఏదో చేయాలి, చేస్తే అలాంటి మాట మంచి చెడ అన్ని విధాలుగా చూసుకుండే మాస్టర్లు కావాలి ప్రతి గ్రామంలో కూడా. అలాంటి మాస్టర్ విజయలక్ష్మి మేడం గారు చక్కగా ఆ గ్రామంలో ఒక చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతోమందిని ఎన్నో విధాలుగా మేడం గారు గౌరవిస్తూ మేడం గారిని ఎంతోమంది కూడా ఆ మాట అంటేనే విజయలక్ష్మి మేడం అంటేనే ఎంతో చక్కగా ఆమె ఏం చెప్పినా చక్కగా మంచి చెప్తుంది అనే ఒక ఉద్దేశం మీద అక్కడ ఇవాళ పిరమిడ్ కేంద్రము స్థలం తీసుకొని త్వరలో మన అందరం కలిసి కూడా అక్కడికి వెళ్ళి భూమి పూజ చేయాల్సిందిగా మీ అందరినీ మనందరినీ కూడా కోరుకుంటూ అలా చక్కగా ఆ పిరమిడ్ కూడా జరగాలని ఆశిస్తూ మీ అందరికీ కోరుకుంటున్నాం. అదే రకంగా ఈత మొక్కల నుండి హరిబాబు సార్ కూడా చక్కని సందేశాన్ని ఇచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన పరమగురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఈరోజు సీతారామ పిరమిడ్ ధ్యాన మందిర భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్టేజీని అలంకరించిన సీనియర్ మాస్టర్స్ అందరికీ, అలాగే ఇక్కడ వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు హరిబాబు అండి, మాది ఈత మొక్కల. నేను వృత్తిరీత్యా ఆక్వా వ్యాపారం అంటే రొయ్యలు సంబంధించినటువంటి వ్యాపారం చేసేవాడిని. సో వ్యాపారంలో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ల వల్ల అనారోగ్యాల వల్ల నేను ఈ ధ్యాన మార్గంలోకి అనేది రావడం జరిగిందండి. యాక్చువల్లీ నేను ఈ 2010లో ఈ పిరమిడ్ ధ్యానంలోకి రావడం జరిగింది. అంతకుముందు అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో ఎన్నో గురువుల దగ్గర నుంచి ఎంతో జ్ఞానం నేర్చుకుంటూ, ప్రతి గురువు దగ్గర ఎంతో నేర్చుకుంటూ, అక్కడ ఇది కాదు ఇంకా ఏదో నేర్చుకోవాల్సింది ఉంది అంటూ ప్రతి చోట ఒక మెట్టు ఎక్కుతూ 2010లో పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి రావటము, కందుకూరులో ఒక ధ్యాన క్లాస్ జరిగింది, అక్కడికి నేను వెళ్ళటం జరిగింది. పత్రిజీ గారు చెప్పినటువంటి 9 జ్ఞాన నవరత్నాలు, 18 ఆదర్శ సూత్రాలు అవి ఎంత నన్ను ప్రేరేపించినాయి అంటే ఆ ఒక్క రోజుల్లోనే నేను ఏ గురువు కోసమైతే ఏ మార్గం కోసమైతే వెతుకుతున్నానో ఆ మార్గం నాకు ఆ రోజే ట్రాన్స్ఫర్మేషన్ అయిందండి. సో ఆ రోజు నుంచి నా జన్మ లక్ష్యం ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. నేను ఈ భూమి మీదకి ఏ కారణం ద్వారా వచ్చాను, నేనేం చేయడానికి వచ్చాను అనేది తెలుసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఉన్నటువంటి ఎన్నో అనారోగ్యాల్ని నేను చాలా సింపుల్గా తగ్గించుకుంటూ ఉన్నాను. తర్వాత మా విలేజెస్లో ముందు ధ్యాన కార్యక్రమం మొదలుపెట్టాము. 5 నెలల్లోనే సుమారు 500 మంది ధ్యానులు మా విలేజ్లో తయారయ్యారండి 5 నెలల్లోనే. సో మా విలేజ్లో 24/24 పిరమిడ్ ధ్యాన మందిరం ఒకటి నిర్మించడం జరిగింది. అక్కడ 101 రోజుల అఖండ ధ్యానం అండి, 24 గంటలు ఎలా 101 రోజుల అఖండ ధ్యానం. ఆంధ్ర రాష్ట్రంలో సెకండ్ టైం అనమాట జరిగినటువంటి అఖండ ధ్యానం 101 రోజులు జరిగింది. సో అది 2018 సెప్టెంబర్లో. ఆ సమయంలో మా విలేజ్లో
ఒక 2000 మందితోటి మెగా శాకాహార ర్యాలీ జరిగింది. ఈవెన్ పత్రి గారు లేకుండానే 2000 మందితో ఒక చిన్న విలేజ్లో మెగా శాకాహార ర్యాలీ జరిగిందండి. సో అక్కడి నుంచి వస్తున్న కార్యక్రమాలన్నీ కూడా జిల్లా అంతా కూడా నేను ఏ పర్పస్ అయితే తెలుసుకున్నానో ఈ ప్రకాశం జిల్లా అంతా కూడా ధ్యానమయం చేయాలి అన్న ఉద్దేశం మీద ప్రకాశం జిల్లా అంతా కూడా విస్తృతంగా ధ్యాన క్లాసులు చేస్తూ వస్తూ ఉన్నాను. సో ఇప్పుడు పత్రి గారు ధ్యానం గురించి ఏం చెప్తారంటే, మనం ఒక దీపాన్ని వెలిగించాలంటే ఒక ప్రమిద, ఒత్తి, నూనె కావాలి. ప్రమిద అనేది ఒక శరీరం అయితే ఆ ఒత్తి అనేది ఆత్మ. సో నూనె లేకుండా ప్రమిద ఉన్నా ఆత్మ ఉన్నా ఆ దీపం అయితే ఎలా వెలగదో అలాగే ఈ ధ్యాన మార్గంలోకి రావాలంటే ఆ నూనె అనేది ఎన్నో జన్మల సుకృతం అంట. సో కాబట్టి నూనె లేకుండా దీపం వెలగదు. కాబట్టి ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే వారందరూ ఈ ధ్యాన మార్గానికి రాగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే ఈ రోజు ఇక్కడికి రాగలిగారండి. ఇది పత్రి గారి మాట. సో అలాగే పిరమిడ్ అనేది ఈరోజు చాలా అద్భుతం. ఒక చిన్న విలేజ్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ ఉన్నది చాలా కొద్ది ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇలా ఇది అంటే ఇదంతా కూడా ఎవరైతే పవన్ అండ్ కృష్ణారెడ్డి గారు ఉన్నారో వాళ్ళు గొప్ప యోగ్యులు కాబట్టి ఇక్కడ అంత శక్తి ఉంది కాబట్టి ఈ పిరమిడ్ రావటం అనేది జరిగింది. అంత ఆషామాషి అయితే ఏమి కాదు ఇక్కడ, కానీ దీని వెనుక ఎంతో కార్యకారణం అనేది ఉంది అనమాట. పత్రి గారు ఏం చెప్తారంటే పిరమిడ్ గురించి, ఒక పిరమిడ్ అనేది 3,000,000 దేవతలకు దేవాలయం లాంటిది అని చెప్పారనమాట. 3,000,000 దేవతలకు దేవాలయం కాబట్టి సకల ప్రాణి కోటి యొక్క శ్రేయస్సు కోసం ఈ భూమండలం అంతా కూడా పిరమిడ్ మయం కావాలి అనేది పత్రిక చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్నో వేల పిరమిడ్స్ ఆంధ్ర, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా రావడం జరిగింది. ఈరోజు భూమి మీద ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఈ పిరమిడ్ యొక్క శక్తే. పత్రి గారు అడిగారు, పిరమిడ్లు కట్టాలని మీకు ఎలాంటి ఆలోచన వచ్చింది, ఎలా ఆలోచన వచ్చిందని పత్రి గారిని అడిగినప్పుడు ఏం చెప్పారంటే, సో ఒక పిల్లవాడిని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఒక మామిడికాయ చూస్తాం, తినాలనిపిస్తుంది. ఒక గుడికి వెళ్ళాం, గంట కొట్టాలనిపిస్తుంది. అలాగే ఒక మసీదుకి వెళ్తే నమాజ్ చేయాలనిపిస్తుంది. అలాగే ఒక పిరమిడ్కి వెళ్తే ఏమనిపిస్తుంది, ధ్యానం చేయాలి అనిపిస్తుంది అని చెప్పారనమాట. అంటే ఇక్కడ ఏ పూజలు లేవు, ఏ విగ్రహాలు లేవు, ఏ నమాజులు లేవు, ఓన్లీ ధ్యానం. సో కాబట్టి పిరమిడ్ అనేది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేయడానికి పత్రి గారి యొక్క ప్రణాళికలో భాగంగానే ఈ పిరమిడ్ అనేది రావడం జరిగింది. సో పిరమిడ్ గురించి ఒక చిన్న విషయం, మా ఇంట్లో ఒక అద్భుతమైన మెరాకిల్ జరిగిందండి. ఈ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సమయం చాలా లేట్ అయింది. మా అమ్మగారికి 2011 నుంచి మా అమ్మగారు కూడా ధ్యానం చేస్తారు. 82 years old, 82 సంవత్సరాలు. 2021 జూలై 11 మా అమ్మగారు సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది. సడన్గా ఆదివారం రోజు జరిగింది, మధ్యాహ్నం పూట. సరే నేను బయట ఉన్నాను, వేరే వాళ్ళు ఫోన్ చేశారు, వెంటనే అమ్మగారికి ఇలా ఉందని వెళ్ళాను. యాక్చువల్లీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఏంటంటే వాళ్ళకి మైండ్ ఉండదు, ఫిజికల్గా అన్నీ చూస్తూ ఉంటారు, మైండ్ ఉండదు. మనం చెప్పేది అర్థం కాదు, వాళ్ళు ఏమీ మనకి చెప్పలేరు. సో నాకు ఎప్పుడు తెలియదు. సరే వెంటనే డాక్టర్ని పిలిపించాము, వచ్చారు, చూశారు, ముందు ఇంజెక్షన్స్ ఇచ్చారు, చూద్దాం 2 hours అని చెప్పి. తర్వాత తను చెప్పాడు ఏంటంటే ఆవిడకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఈ 2 hours లోపు ఇంజెక్షన్స్ ఇచ్చాం కదా, మార్పు రాకపోతే ఒంగోలు తీసుకెళ్ళాలన్నారు. సరే ఆ రోజు ఈవినింగ్ అయింది, డాక్టర్స్ కూడా ఎవరు అందుబాటులో లేరు ఒంగోలులో. ప్రయత్నం చేశాము, సరే ఈ రోజుకి బాగానే ఉంది కదా అని చెప్పి తెల్లవారి ఒంగోలు ప్రకాశం హాస్పిటల్ అని ఉంది, అక్కడ తీసిపోయామండి. డాక్టర్స్ అన్ని పరీక్షలు చేసి సో బ్లడ్ ఇన్ఫెక్షన్ బాగా పెరిగింది, షుగర్ పెరిగింది అన్నారు. సరే ఓకేనే, ఒక 1 week హాస్పిటల్లో ఉంచుకున్నారు, మెడిసిన్ వాడారు. మళ్ళీ ఒక 1 week మెడిసిన్ వాడుకొని రండి అని ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తను అసలు లెగవలేదండి, పూర్తిగా ఆహారం పడిపోయింది, మంచం మీద అలాగే ఉండిపోయింది. సో వెంటనే వెళ్ళిన తర్వాత ఆయన అన్ని టెస్టులు చేశాడు. యాక్చువల్లీ షుగరు, బ్లడ్ ఇన్ఫెక్షన్ నార్మల్గానే ఉందండి. మరి ఏంటి అంటే అబ్డామన్, ఈ కడుపులో పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ అయితే తగ్గలేదు ఏంటి అని చెప్పి. అప్పుడు ఆయన మళ్ళీ అబ్డామన్ స్కాన్ తీస్తే స్కాన్లో సమ్ ప్రాబ్లం ఉందండి. ఆయన జనరల్ ఫిజిషియన్, సో జనరల్ సర్జరీకి రిఫర్ చేశాడు. వేరే డాక్టర్కి వెళ్ళిన తర్వాత ఆయన పెద్ద స్కాన్ తీసి, సో పెద్ద బ్రేవులకి పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చి హోల్ పడిపోయిందండి. సో ఇది క్రిటికల్ ప్రాబ్లం, ఇది ఈ సర్జరీ చేయటం అయితే కష్టము, మ్యాక్సిమం 99% సర్జరీ చేసినా కానీ పేషెంట్ డెడ్ అని చెప్పాడు. సో దానికోసం ఎంతోమంది డాక్టర్ని నేను కలిశాను, సజెషన్స్ అడిగాను, ఎక్కడ తీసిపోయినా అదే పరిస్థితి. సో ఆమెని కళ్ళ ముందన్న పెట్టుకుందామని చెప్పేసి
ఆపరేషన్ చేస్తే చనిపోతుందని చెప్పారు. సరే చూద్దామని చెప్పి అలాగే ఉంచుకున్నానండి. సో గ్రాడ్యువల్గా ఏమైందంటే వాళ్ళు మెడిసిన్ ఇవ్వలేదు, అల్లోపతి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎవరు ఇవ్వలేదండి. ప్లస్ సర్జరీ చేయమన్నారు, చేస్తామన్నారు, చేసినా చనిపోతుంది అన్నారు. సరే ఉన్నన్ని రోజులు ఉంటుంది అని చెప్పి ఇంటి దగ్గరే పెట్టుకున్నాం. సో గ్రాడ్యువల్గా ఏమైందంటే ఆహారం అనేది పూర్తిగా పడిపోతుంది రోజుకి. లాస్ట్ ఒక 4.5 months అండి ఎటువంటి ఆహారం లేదు. లాస్ట్కి లిక్విడ్స్, పాలు, మజ్జిగ, వాటి మీదే 4.5 నెలలు నెట్టుకొని వచ్చాం. ఇలా ఉన్న వ్యక్తి ఇలా బోన్స్ స్టేజ్కి అయిపోయింది, కంప్లీట్గా మంచానికి పరిమితం అయిపోయింది అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఇక డేస్ అనమాట, అంటే జస్ట్ ఒక 2 or 3 days లోపు చనిపోతుంది అనేది. అయితే ఆ సమయంలో ఎంత నరకం అనిపించిందంటే, నన్ను ఎందుకు మీరు ఇలా ఆ రోజే మీరు ఆపరేషన్ చేస్తే వెళ్ళిపోయిన దాన్ని కదా, ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు అని. సరే నేనేమనుకున్నా అంటే, సరే తల్లి కదా, మనమేం చూస్తూ ఏది చేయలేము. ఒక డాక్టర్తో మాట్లాడాను, సార్ సర్జరీ చేసేద్దాము, ఏదైతే అదైంది, డబ్బుల గురించి కాదు, చేసేద్దామని చెప్పి అన్నానండి. కరెక్ట్గా ఆ నైటు యాక్చువల్లీ నా దగ్గర ఎప్పుడు పిరమిడ్స్ ఉంటాయి, 2x2 పిరమిడ్స్, ఎందుకంటే ఎంతోమంది అడుగుతూ ఉంటారు. కానీ వాస్తవంగా 4.5 months నా దగ్గర పిరమిడ్స్ లేవు. చూడండి ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఆ ఎరుకని ఎలా కోల్పోయాం అనే దానికి వేరే వాళ్ళు సడన్గా మాకు ఒక 5 పిరమిడ్స్ కావాలి అని అంటే ఒక 10 పిరమిడ్స్ తెప్పించాను. వాళ్ళకి 5 పిరమిడ్లు ఇచ్చి ఒక పిరమిడ్ ఏం చేశానంటే, మా అమ్మగారు పడుకున్న మంచం మీదే కట్టగా ఎక్కడైతే పొట్ట ఉందో ఈ పొట్ట దగ్గర ఒక అడుగు ఎత్తులో కట్టానండి, 1 feet. కరెక్ట్గా ఆ రోజు జరిగిన ప్రాసెస్ నేనేమంటే సర్జరీ చేయించాలనుకున్నాను, ఆ రోజే పిరమిడ్ వచ్చింది. పిరమిడ్ 1 feet లెవెల్లో కట్టాను. కరెక్ట్గా తెల్లవారి మార్నింగ్ మా అమ్మగారు ఏం చెప్పారంటే, రాత్రి నువ్వు ఏదో ఒక రూపంలో నాకు వచ్చి ఒక టానిక్ లాగా ఇచ్చావు, అది నేను తీసుకున్నాక నాకు ఈరోజు కొద్దిగా ప్రశాంతంగా ఉంది అని చెప్పింది అనమాట. అయితే అక్కడ ఏమైందంటే మా సిస్టర్ కూడా మెడిటేషన్ చేస్తుంది, మా దగ్గరే ఉంది అనమాట. అక్కడ డైలీ ఎర్లీ మార్నింగ్ మా పిరమిడ్లో 5 to 6 మెడిటేషన్ చేస్తుంది. తను వచ్చిందనమాట. ఆ రోజు వచ్చి చెప్తుంది, ఈరోజు గురువు గారు అమ్మగారికి పూర్తిగా ఎనర్జీ ఇస్తున్నాడు అని చెప్పేసి. అంటే నాకు వచ్చి అమ్మగారు చెప్పింది నువ్వు టానిక్ రూపంలో ఇవ్వటము, సిస్టర్ చెప్పింది గురువుగారు ఎనర్జీ ఇస్తా, టాలీ అయిపోయింది. సో ఆ రోజు కొద్దిగా ప్రశాంతంగా ఉంది. కరెక్ట్గా 3rd day 3వ రోజు ఏం జరిగిందంటే, సో యాస్ట్రల్ సర్జరీ జరిగిందండి అమ్మగారికి. మా సిస్టర్ ఏమైందంటే మార్నింగ్ 5 to 6కి 1 hour మెడిటేషన్, ఆ రోజు 2 hours పిరమిడ్లోంచి రాలా, లేట్ అయింది, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. సరే ఏంటమ్మా నువ్వు లేట్గా వచ్చావంటే చెప్తుంది అనమాట అక్క, ఏంటంటే ఈరోజు గురువు గారు టోటల్ నేను కూర్చున్న 2 గంటల సేపు కూడా పత్రి గారు పొట్ట మొత్తం ప్రతి అణువు క్లీన్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేస్తుంది అనమాట. సో మా అమ్మ కూడా చెప్పింది, ప్లస్ ఆమె రిజల్ట్ ఎలా ఉందంటే, నాకు ఈరోజు ఇంకా చాలా ప్రశాంతంగా ఉంది, నాకు ఆకలి వేస్తుంది, తినడానికి ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి. వాస్తవంగా అంతకుముందు 20 రోజుల నుంచి ఏంటంటే ఈవెన్ లిక్విడ్స్ ఇచ్చినా కానీ వామిటింగ్ రూపంలో, మోషన్ రూపంలో విపరీతమైన పెయిన్ అనమాట. ఆ పెయిన్ అనుభవించలేక సర్జరీ చేద్దాం అనుకున్నాను. అలాంటిది ఎప్పుడైతే ఆ విజన్ వచ్చిందో వెంటనే ఏం చేస్తామంటే ఆ రోజు పాలిచ్చాను చూద్దామని. సో రోజువారీలా చూసుకుంటే సాయంత్రం వరకు కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. అలా 2 days లిక్విడ్స్ ఇచ్చామండి. అలా 3వ రోజు నుంచి కొద్దిగా ఇడ్లీ పెట్టుకుంటూ వచ్చాము. ఇది 2021 December 1వ తారీఖున ఈ సర్జరీ జరిగింది. సో అమ్మ ఇప్పుడైతే ఎలా ఉందంటే వండర్ఫుల్గా ఉందన్నమాట. 2022 సంక్రాంతి నాటికి అమ్మ లెగిసి అన్ని పనులు చేసుకుంటూ ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంది. కొన్ని 100 మంది ప్రత్యక్షంగా వచ్చి చూశారు ఆమెని, ఇది ఎలా పాసిబుల్ అని. సో ఇంతకంటే గొప్పతనం ఏముంది పిరమిడ్ శక్తి గురించి, పత్రి గారు చెప్పినట్టు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిరమిడ్ ఉండాల్సిందే, చిన్నదైనా పెద్దదైనా సరే అవకాశం ఉన్న వాళ్ళు పిరమిడ్లు కట్టుకోండి. ఇంత మించిన భాగ్యం అయితే ఇంకోటి లేదనమాట. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. సమయం చాలా ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్న హరిబాబు సార్కి. ఎంతో చక్కటి పిరమిడ్ శక్తి, ఎంతో అద్భుతంగా ఒక అమ్మగారి జన్మనిచ్చిన తల్లికి ఏ రకంగా సేవ చేసుకొని ఉపయోగపడిందని చక్కగా తెలియజేసిన హరిబాబు సార్కి కడతాళంతో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. అదే రకంగా ఇంతటి భావన క్షేత్రం చేసి చక్కగా ఇక్కడ సీతారాముల పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని స్థాపించాలని విధానం తెలియజేసుకొని కృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇక్కడ గొప్ప పిరమిడ్ కట్టాలి, వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ గ్రామము కూడా కాదు, పొదిల నుండి కనిగిరి వచ్చారు, కనిగిరి నుండి ఇక్కడ వ్యవసాయ కుటుంబంగా ఇక్కడ పోలవరానికి వచ్చి ఇక్కడ పరిచయంతోటి
మనతోటి ధ్యానం తెలుసుకొని ధ్యాన విశిష్టత తెలుసుకొని సాధన చేసి చక్కగా పిరమిడ్ కట్టాలి, నేను కూడా పిరమిడ్ కట్టాలి, మేము కూడా ఒక భూమాతకు ఒక శక్తిని అందించాలి మా వంతు అని ఒక గొప్ప నినాదంతో తలపెట్టిన కృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి 2 నిమిషాలు చక్కటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. పోతే వాళ్ళ ఒక ఆలోచన తప్పక పేద కుటుంబమే, ఈ రోజుకి ఇల్లు లేదు, ఏమీ లేదు, ఒక ఆలోచన ఒక భావన మాత్రమే ఇలాంటి గొప్ప పిరమిడ్కి నాంది పలికారు. అలాంటి వాళ్ళకి ఒక్కసారి గట్టిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి వంతు వాళ్ళు అందరి సహాయ సహకారాలతోటి అందించవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు చక్కని సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు 2 సంవత్సరాల క్రితం నర్సారెడ్డి సార్ పరిచయం అయ్యారు. అతని ద్వారా ఈ ధ్యానం నేర్చుకొని ఆ తర్వాత నేను పని కోసం తెలంగాణ వెళ్ళాను. అక్కడ ధ్యానం ఎలాగా అనుకుంటూ ఉండేసరికి ఎవరూ పరిచయం లేదు. తర్వాత గూగుల్లో వెతికాను నాకు తెలంగాణలో ధ్యానం ఎక్కడ దొరుకుతుంది అని. తర్వాత అంజయ్ సారు అక్కడ పరిచయం అయితే పత్రి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అంజయ్ సారు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా అక్కడ అటెండ్ అయ్యి దీని గురించి తెలుసుకున్నాను. తర్వాత ఇక్కడ నర్సారెడ్డి సార్ గారి ద్వారా అతను ఏం చేస్తున్నాడు, పత్రి సార్ మనకేం చెప్పారు, మా పని ఏంటి అని ఆలోచిస్తే సార్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా పిరమిడ్లు కట్టాలి సార్ ద్వారా అని సంకల్పం చేసుకున్నాం. అప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాం ఇది ఎలాగా మా వల్ల అవుతుందా, ఇది మా ఊరు కాదు, మా గ్రామం కాదు, ఇది ఎలా చేయాలి అని. పత్రి సార్ ఒకటే చెప్పారు, నువ్వు సంకల్పం పెట్టుకొని ముందుకు వెళ్ళు, వాళ్ళే మీ ఇనికెడుతుంటారు మాస్టర్స్ వచ్చి అని. ఆ పదం పట్టుకొని ఈ ఊర్లో శంకుస్థాపనకి సార్ని అడిగాను, సార్ మా ఊర్లో కూడా పిరమిడ్ కావాలని. ఒక్క మాటతోటే చేద్దాం పద అన్నారు. నేను కూడా ఈ విషయం నాకు అవకాశం ఇచ్చింది, పత్రి సార్ అవకాశం ఇచ్చారు, ఇది మిస్ చేసుకుంటే తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మా సంకల్పం ప్రకారం జరగాలి, సరే ఏదైనా సరే పత్రి సార్ చూసుకుంటారు, మన మాస్టర్స్ చూసుకుంటారనే ఉద్దేశంతో ముందుకు వచ్చాము. ఆ తర్వాత మేడం గారు 2 సంవత్సరాల క్రితం మేడం గారు కూడా పరిచయం అయ్యి మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంటారు. మీ వర్క్ ఏంటి, అసలు నేను ఈ పిరమిడ్ సంకల్పం చేయడానికి ఇన్స్పిరేషన్ ఆమె విజయలక్ష్మి మేడం గారే. 2 సంవత్సరాల క్రితం జూమ్లో పరిచయం అయ్యారు, మమ్మల్ని మోటివేట్ చేస్తుంటారు, మీరు పిరమిడ్లు కట్టండి సార్ అని. మరి ఆమెకి ఎలా తెలుసు మేము మీ పిరమిడ్లు కడతామని ముందే. ఆ ఆలోచన ఆ రోజు నేను చేయలేదు 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ముగుళ్ళూరులో సార్ పిరమిడ్ కట్టారు, 2 సంవత్సరాల నుంచి సార్ ద్వారా అన్నీ చూస్తూ ఉన్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని. సరే సార్ సపోర్ట్ ఇస్తానేసరికి ఇక్కడికి ఈ పిరమిడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్. మీ గొప్ప సందేశం, గొప్ప ఆలోచన, గొప్ప భావన ఇక్కడ గ్రామం కాని గ్రామానికి వచ్చి ఒక 10 మందికి మంచి చేయాలని ఒక ఆలోచన కలిగించటం కూడా పూర్వజన్మ సుకృతం. మనము తిన్నది మట్టిపాలు, 10 మందికి పెట్టింది మనపాలు అనే ఒక నినాదం మీద మీరు సంకల్పించుకున్న ఈ పిరమిడ్కి హృదయపూర్వకంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి సహాయ సహకారాలతోటి అద్భుతమైన పిరమిడ్ని అద్భుతంగా తయారవుతుంది. ఆ పత్రిసారి ఆశీస్సులు దీవెనలు భగవంతుని ఆలోచన విధానము మనకి చక్కగా అందుతాయి. ఇంకా కూడా ముందుకెళ్ళి ఈ ప్రయత్నాలు ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో కూడా పిరమిడ్లు రావాలి, ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని పత్రిసారు భూమాత స్వర్గసీమ కావాలి, ప్రకృతి పులకరించాలి, ప్రతి జీవి స్వేచ్ఛగా జీవించాలని అని చెప్పిన పత్రిసారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మన అందరూ కలిసి చేస్తున్నందుకు
తెలియజేసుకున్నాము, మాట్లాడాము. ప్రతి కణము ప్రతి అవయవాలను కూడా గమనిస్తూ ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం మాస్టర్. ఈ జన్మల్లో ఇప్పుడు ఈ జన్మలో మనకి ధ్యానం అనే మాట వినపడింది. ఇప్పుడైనా తెలుసుకొని ధ్యానం చేద్దాం. సరే సార్. యోగులందరి ఆహారం మనందరి ఆహారం దేవుళ్ళందరి ఆహారం శాకాహారం కూరగాయల భోజనం అంటే కూరగాయల భోజనం శాకాహారం అంటే కూరగాయల భోజనం. ధ్యానం చేయాలి.
నా పేపర్లో పడుతున్నా మనందరి ఆహారం మనందరి ఆహారం మనందరి ఆహారం ధ్యానం అంటే ధ్యానం అంటే ఎవరికి లేదు. ఇది రాదు, ఇది కట్ రెడీ. శాకాహారం అంటే శాకాహారం అంటే ఏ జీవితం హక్కు